రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. ఇప్పటి వరకు డాక్టర్స్ చెప్పారు ఇక్కడ సర్వీసెస్ ఎలా ఉంటాయి, ఇక్కడున్న పేషెంట్స్ తో ఇంటరాక్ట్ అయ్యి అసలు సర్వీసెస్ ఎలా ఉన్నాయో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. హలో అమ్మా, మీకు ఎలా తెలిసింది హాస్పిటల్ ఉందని? మా అత్తయ్య గారి ఊర్లో ఒకళ్ళు చెప్పారు, ఇలా ఫ్రీగా చూస్తున్నారు, బాగా చూస్తున్నారు అని చెప్పారు. మీరే ఊరు నుంచి? మాది కోడూరు దగ్గర ఉల్లిపాలెం. ఫస్ట్ నుంచి ఇక్కడే చూపించుకున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడే అయింది. బాగా చూసారు, హెల్దీగా నేను మా బాబు ఇంటికి వెళ్ళాము. ₹1 కూడా ఖర్చు లేకుండా బేబీకి నాకు సి సెక్షన్ అయినా ₹1 కూడా తీసుకోకుండా ఇంటికి పంపించారు. అదే నమ్మకం చేత సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడికే వచ్చాము. అంటే డాక్టర్స్ నర్సెస్ వాళ్ళ ఇంటరాక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. సొంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తారు. ఏ చిన్న ఇబ్బంది ఉన్నా, ఎంత మిడ్ నైట్ అయినా, పెయిన్స్ ఉన్నాయినా వచ్చి చూసి ఇంజెక్షన్స్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు జనరల్ గా ఫుడ్ పెడుతున్నారు కదా, ఫుడ్ బాగుంటుంది? ఫుడ్ చాలా బాగుంటుంది. టైం టు టైం వచ్చి ఫుడ్ పెట్టి పంపిస్తారు. పాప బాబు? ఫస్ట్ బాబు, ఇప్పుడు పాప. కంగ్రాచులేషన్స్. చిన్న ఆపరేషన్ కూడా ఫ్రీగా చేసి పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సేవలు మా సైడ్ కూడా ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ నిర్మించిన ఆనంద్ గారికి, రవిప్రకాష్ గారికి చాలా ధన్యవాదాలు. నాలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సేవలు అందిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి ఫాదర్ లేకపోయినా మా మమ్మ కష్టపడి పెంచింది. ఇప్పుడు ఫ్రీగా ఇలా ఆపరేషన్ చేసి మమ్మల్ని హ్యాపీగా పంపిస్తున్నారంటే ఈ హాస్పిటల్ వాళ్ళు. థ్యాంక్ యూ సంజీవని హాస్పిటల్. మేడం, మీరు ఇప్పుడు నుంచి వచ్చారు? అసలు ఫస్ట్ సర్జరీనా సెకండ్ సర్జరీ? ఫస్ట్. ఏ మంత్ నుంచి రావడం స్టార్ట్ చేశారు హాస్పిటల్? 3rd month నుంచి కన్సీవ్ అయిన దగ్గర నుంచి వస్తున్నాను. అంటే సర్వీసెస్ ఎలా తీసుకుంటున్నారు? లైక్ ఏం చెప్పారు స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి అన్ని ఫ్రీగానే చూస్తున్నారు, అంత చెకప్ అంతాను. 3rd month నుంచి డెలివరీ అయ్యే వరకు అన్ని ఫ్రీగా చూశారు. అలాగే డాక్టర్ సర్జరీ ఎలా జరిగింది? లైక్ నార్మల్ డెలివరీ అయిందా, సర్జరీ అయింది? ఎందుకు నార్మల్ డెలివరీ ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ నార్మల్గా ట్రై చేశారు, తర్వాత బేబీ పొజిషన్ సరిగ్గా లేదు, అలాగే పేగు మడక వేసుకున్నారని చెప్పి బేబీ వెయిట్ వల్ల మా సి సెక్షన్ చేయాల్సి వచ్చింది. అంటే సర్వీసెస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ నుంచి మెడిసిన్స్ అవన్నీ కూడా ఫ్రీగానే ఇస్తున్నారా? మెడిసిన్స్ అవన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు. లంచ్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. అంత ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మంత్లీ 2 times చెకప్ ఉంటుంది, 15 daysకి ఒకసారి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎమర్జెన్సీ అయితే డాక్టర్స్ కూడా చూస్తారు. అంటే రవిప్రకాష్ సిలికాన్ హాస్పిటల్స్కి వేరే హాస్పిటల్స్కి డిఫరెన్స్ ఏంటి? లైక్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ అంతా సర్వీసెస్ ఎలా ఉన్నాయి? బెడ్స్ కానీ ఏవైనా? ప్రైవేట్ హాస్పిటల్తో పోలిస్తే ఇక్కడ చాలా బెటర్. అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అలాగే డెలివరీ అయిన దగ్గర నుంచి ఫుడ్ కూడా ఫ్రీగా పెడతారు. పేషెంట్కి అటెండర్కి కూడా ఫ్రీగా ఉంటుంది. ఫుడ్ టైం టు టైం వాళ్ళే పిలిచి వాళ్ళే పెడతారు. లైక్ ఆల్ ఓవర్ హాస్పిటల్ అంతా బాగుందా? లైక్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. అలాగే మంత్లీ 2 times చెకప్ కూడా ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ అయితే డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఫస్ట్ సెక్యూరిటీ దగ్గర నుంచి డాక్టర్స్ వరకు అంతా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అంతా బాగుంటారు, చాలా బాగా చూసుకుంటారు. అంటే పోస్ట్ డెలివరీ తర్వాత కూడా డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారా? వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏం చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? సి సెక్షన్ కాబట్టి నాకు చెప్పాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు డాక్టర్ కానీ నర్సెస్ కానీ. అంటే హెల్తీగా ఎలా ఉండాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, బేబీని ఎలా చూసుకోవాలి ఏంటని చెప్పారు. బేబీ డెలివరీ అయిన దగ్గర నుంచి వాళ్ళకి బ్యాగ్ కానీ అవి కూడా వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. ఏ టైం టు టైం ఏమి ఇవ్వాలో అవన్నీ వాళ్ళే ఇస్తారు, మనం ఏం అడగాం సరే. రవిప్రకాష్ సిలికాన్ హాస్పిటల్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మొత్తం స్టాఫ్ కానీ రవిప్రకాష్ సిలికాన్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ కూచిపడి ఈ హాస్పిటల్ మొత్తానికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. లైక్ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ నియర్ బై విలేజెస్లో పెద్ద హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది. నియర్లీ 150 villages ఉన్నాయి. ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మేము ఏదైనా విజయవాడ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఇక్కడ ఉన్న గ్రామాలకి ఇది మాది పెనుముచ్చ, మరి పెనుముచ్చ నుంచి ఇక్కడ 6 kilometers అలా ఉంటుంది. ఇంత గ్యాప్లో ఇక్కడ హాస్పిటల్లో ఉండడం చాలా పెద్ద గొప్ప వరంలా భావిస్తున్నాము. చాలామంది పేదలకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నియర్లీ 150 villages నుంచి పేషెంట్స్ వచ్చి ఇక్కడ సర్వీసెస్ తీసుకుంటున్నారు. 1 కాదు 2 కాదు, ఇన్ని విలేజెస్ దగ్గర నుంచి వచ్చి ఒకే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందంటూ ఇక్కడికి వచ్చి మరీ సర్వీసెస్ తీసుకుంటున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.